సమగ్ర శిక్ష ఉద్యోగుల మహా బైక్ ర్యాలీ. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారానికి 15వ రోజుకు చేరింది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి 200 బైకులతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన నిర్వహించే కేబినెట్ సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చర్చించాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగులు డిమాండ్ చేశారు. 15 రోజులుగా తాము సమ్మెలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని, విద్యా వ్యవస్థలో అన్ని పనులు ఇప్పటికే ఆగిపోయినా ప్రభుత్వ ధోరణి మారలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాజకీయ నాయకుల మీద ఉన్న విశ్వాసం పూర్తిగా పోతుందని, ఇది దేశ భవిష్యత్ నాశనానికి నిరసనమవుతుందని అన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మొత్తం కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొంటున్నామని జిల్లా విద్యాధికారికి సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. సమ్మెతో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు, బీఎస్పీ పార్టీ నాయకులు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, సంతోష్ రెడ్డి, శైలజ, రమేష్, సాయిలు, వనజ, వీణ, లావణ్య, శ్రీను, మాధవి, రాధిక, దినేష్, లింగం, కృష్ణ, సాయిరెడ్డి, మరో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మేము గత 15 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 19,600 మంది ఉన్న మేము విద్యా బోధన మానేసి ఎంఆర్సీలకు తాళాలు వేసి బయట సెంటర్లు బంద్ చేసి మా రెగ్యులేషన్ డిమాండ్ కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి మేము రెగ్యులర్ చేస్తాం, మా అధికారం రాగానే ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరం గడుస్తున్నా ముఖ్యమంత్రికి 2 సార్లు కలిసినా, ఎమ్మెల్యేలు కలిసినా, ఎంపీలు కలిసినా, మంత్రులు కలిసినా మా సమస్యలు ఈ విధంగానే ఉన్నాయి. మరి విద్యాశాఖలో విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులను, టీచర్లను ఈరోజు బతుకమ్మ పండుగ, వంట వార్పు, బైక్ ర్యాలీ, పోతరాజు, దండాలు ఇవన్నీ వేషాలు వేస్తూ ప్రభుత్వానికి ఒక నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మరి వేరే రాష్ట్రాలలో హర్యానా, ఒడిశా, పంజాబ్, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యమం రెగ్యులర్ చేసిరు. మరి బంగారు తెలంగాణలో ఈ రోజు కూడా మా బతుకులు మారలేవు. మరి బంగారు తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దవుతుందని ఏ రోజు కన్నా మేము రెగ్యులర్ అవుతామని ఆశతో ఉన్నాం. ఈ రోజు విద్యా బంధువుల బంద్ అయినా, 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నా, మరి అన్ని పనులు ఆగిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఒక శోషనీయం. మరి ముఖ్యమంత్రి గారు ఈ నివేదిక ద్వారా ఈ రోజు మేము కామారెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీరిచ్చినటువంటి హామీని ఏదైతే రెగ్యులర్ చేస్తామన్న మాట చెప్పారో తక్షణం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు ఒకవేళ మీకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు మీకు అడ్డం వస్తే కనుక వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు రాబోయే 30వ తారీఖు నాడు మీరు క్యాబినెట్ లో మరి చర్చించి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో మరి మీరు మా సమస్యల పట్ల పరిష్కారం చేయకపోతే కనుక రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థను బంద్ చేసి విద్యార్థులతో సహా మేము రోడ్డునెక్కి మా నిరసన కార్యక్రమాన్ని, మా ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సమ్మెలో 15వ రోజు భాగంగా ఈ రోజు నేను ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినా మమ్మల్ని రెగ్యులర్ చేయడం చేయట్లేదు. బోనాలు, వంట వార్పు, ఈరోజు బైక్ ర్యాలీతో మా నిరసన తెలపడం జరిగింది. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా ఎస్ఎస్ఏ వింగ్లో ఉన్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఖచ్చితంగా చేయకపోతే ఇక ముందు ఉధృతంగా మేము నిరసన చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉద్యోగుల మీద పెట్టి మేము నిరవధిక సమ్మెలో ఈ రోజు బైక్ ర్యాలీతో మేము నిరసన తెలియజేయడం జరుగుతున్నది. మా అందరినీ సీఎం గారు తొందరగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ఎస్ఎస్ఏ. సీఎం గారు, సీఎం గారు, సీఎం గారు. గత 15వ రోజుకు చేరుకున్న 15 రోజులుగా చేస్తున్న ఈ నిరసన
నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు బైక్ ర్యాలీతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తొందరగా స్పందించాలి, మాకు శుభవార్తని అందించాలి. మేము 15 రోజులుగా రోజు ఒక కార్యక్రమంతో మేము నిరవధిక దీక్షను చేపట్టడం జరిగింది. కాబట్టి మీరు స్పందించి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు స్పందించకపోతే కనుక మేము మా సమ్మెని ఉధృతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సీఎం గారు, థ్యాంక్ యూ.